గుంతకల్ ఎమ్మెల్యే గారు. గుంటకల్ నియోజకవర్గం అధ్యక్ష, జంక్షన్లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన జంక్షన్ రెండవ ప్లేస్లో ఉంది అధ్యక్ష, అతిపెద్ద జంక్షను. ఆ నియోజకవర్గానికి రావాలంటే రాకపోకలు ఆర్ఎండ్బికి సంబంధించిన విషయం అధ్యక్ష. రోడ్లు చిన్నగా ఉన్నవి. మండలాల నుంచి మన గుంటకల్కి రావాలన్నా కూడా చిన్న రోడ్లు కాబట్టి యాక్సిడెంట్లు కూడా జరిగేది ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆ రోడ్లు కూడా ఎలా ఉన్నామంటే మన తిరుపతికి తిరుమల కొండకి ఎలా ఎక్కుతామో అట్లా కర్వ్స్ ఎక్కువ ఉన్నవి, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నవి. ఇప్పుడు జంక్షన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోడ్లని వెడల్పు చేయాలని చెప్పేసి ఆర్ఎండ్బి మినిస్టర్ మీ ద్వారా కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఓకేనండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 0 అవర్ మీ పేరు ఇచ్చారు. నేను అడగలేదు సారీ, నేను తెలియకుండా ఇచ్చారా? పొరపాటున వచ్చింది, బై మిస్టేక్ పెట్టానా సార్? నెక్స్ట్ ఓకే మాట్లాడతారేమన్నా? 0 అవర్ అవకాశం వచ్చింది అధ్యక్ష. నేను పెట్టినా వాళ్ళ పేరుందండి వారు ఇచ్చిన లిస్టులో. రేపు చీఫ్ విప్ గారు ఇచ్చిన లిస్టులో వాళ్ళ పేరు ఉంది. రేపు మాట్లాడతా. ఓకే. వెంకటగిరి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆల్తూర్పాడు రిజర్వాయరు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ సార్. అయితే అది వెంకటగిరి మరియు కాళహస్తి నియోజకవర్గాల్లో సుమారు 97,000 ఎకరాలు, 2,50,000 మంది తాగే నీళ్ళు సార్. అది ఈ రిజర్వాయర్ని తిరుపతి తిరుమల త్రాగునీరు అవసరాలకు నిర్దేశించబడినటువంటి ఆల్తూర్పాడు రిజర్వాయర్ సార్ ఇది. అయితే మన ప్రభుత్వంలో అప్పుడు 18లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్తూర్పాడు రిజర్వాయర్ని నిర్మించడానికి 18లో 283 లక్షలు శాంక్షన్ చేశారు సార్. అయితే 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని రివర్స్ టెండరింగ్ పెట్టి ఒక 27% లెస్ చేసి అది కడపలోకి వచ్చింది సార్. ఆయన వచ్చి చూసి వెళ్ళాడే కానీ మళ్ళీ రాలేదు. మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేశారు సార్. ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా మరి పనులు చేసి చేయడానికి మన ప్రభుత్వం మళ్ళా కొత్తగా టెండర్లు పిలిచి చేస్తే అది కాళహస్తి కానీ తిరుపతి కానీ తిరుమల కానీ అన్నిటికి కూడా నీటి అవసరాలు పనికొచ్చేటువంటి సార్. అది మా దగ్గర కూడా మాకు కూడా వెంకటగిరి కాళహస్తి రేణిగుంట తిరుపతి తిరుమల సార్. అందుకని దీన్ని త్వరితగతిన పని చేయాలని చెప్పనేసి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. డాక్టర్ పార్థసారథి గారు ఆదోని ఎమ్మెల్యే గారు.